హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నేను ఇప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది ఎంత బాగుంటుందంటే ఈవినింగ్ టైం స్నాక్స్లోకి అవ్వచ్చు, లేదా పప్పుచారులోకి నంచుకోవడానికి అవ్వచ్చు. ది బెస్ట్ కాంబినేషన్ అనమాట. క్యాబేజ్ ఆనియన్ పకోడీ 3 days or 4 days ఖచ్చితంగా నిలువ ఉంటుంది. ఫస్ట్ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నవి ఒక 4 వేసుకోవాలి. అండ్ ఒక చిన్న క్యాబేజ్ని బాగా తరిగి పెట్టుకున్నది ఒకటి వేసుకోవాలన్నమాట. దాంట్లో టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, శనగపిండి ఒక 1 cup అండ్ మైదా 1/2 cup వేసుకోవాలి. ఉంటే బియ్యపిండి కూడా వేసుకోవచ్చు క్రిస్పీనెస్ కోసం, కానీ నేను బియ్యపిండి వేయలేదు, అయినా చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట. దీంట్లో అస్సలు వాటర్ వేయకుండా ఆల్రెడీ మనకి క్యాబేజ్ ఆనియన్లో ఎలాగో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి దాంతోనే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఉండకడుతున్నప్పుడు మనం ముందుగానే ఆయిల్ని పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా వేడి నూనె ఉంటుంది కదా, ఒక 2 spoons అలా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పకోడీలు వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి తీసేసామంటే చూసారా, ఆనియన్ క్యాబేజ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా అద్దరిపోతుంది. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ఇంతకీ మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.